పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. అక్కది అలేఖ్య ఉంది కదా, ఆ అక్కది రెండో ఆడియో లీక్ అయింది. వచ్చింది ఆడియో ఒకసారి ప్లే చేస్తా చూడండి. ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. ఎక్స్పెన్సివ్ అన్నందుకు తిడతానే ఉంది. నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో ఇల్లు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఏందో పాచి పనులు చేసుకోమండం, ఏందో ఓ 10,000 ఇస్తారేమో 4 ఏళ్లలో పని చేస్తే. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో ఇల్లు. అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద ఎందుకంటే మీరే సరిగ్గా కెరీర్ మీద ఫోకస్ చేస్తుంటే అండ్ ఎక్స్ప్లోర్ చేసి కెరీర్ ని సెట్ చేసుకోవడం కూడా ఒక కెరీరేనా? కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏంటంటే పూర్తిగానండి ఇది విన్న తర్వాత మీకు ఏదో షాకింగ్ అనిపిస్తుంది. ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే పిచ్చి మొహన్ అది కాదు నువ్వు అనమాట. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. పచ్చలు అమ్ముకునేది నువ్వు నిజంగా, ఎందుకంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేది నువ్వు, బాడీ పార్ట్ చూపించుకేది నువ్వు. ఎలా మాట్లాడుతుందంటే అలా మాట్లాడుతుంది. ఇది విన్న తర్వాత ప్రతి అమ్మాయి కూడా ఈ అలైక్య మీద ఖచ్చితంగా అసహ్యం వేస్తుంది. నీ బతుకు జడ అంటే పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తాను. సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. హలో, చిట్టి పికిల్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. చికెన్ బోన్లెస్ 750 అండి. మరి అంత రేటా? ఏంట్రా ఇది? ఊరగంటే ఎలా ఉండాలరా? 4 మీద పడితే మంట ఎక్కిపోయి నక్షాలను కంటాలరా. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను కొడకాన్ని ఏమన్నా ఆడదానవా నేను నువ్వు తోని బతుకొని అమ్మ. ఆడపిల్ల అంటే నువ్వు ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను కొడకాన్ని ఏమన్నా. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. అమ్మాయి అయితే అలా మాట్లాడదు, కానీ మాట్లాడింది. ఆ అమ్మాయి మధ్య మత్తులో ఉంది. ఆ మధ్య మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా? నువ్వు తొక్కలో పచ్చళ్ళే కొనలేను, బంగారం ఏం కొనేస్తావురా అని చెప్పి అవుతుంది. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు అని నేను వదిలిపడి బుద్ధి నా మాటిని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ఏమో పచ్చడి కొనలేదని చెప్పి పెళ్ళం వదిలేస్తుందంట. నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా తప్పు. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి బుద్ధి నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఎవరో ఒకరిని చాలా గలీజ్ గా తిట్టారు. సో ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. సబ్స్క్రైబర్ ఒక ఆయన వీళ్ళకి పికిల్స్ కోసం జస్ట్ ఒక హాయ్ అని మెసేజ్ పెడితే, హాయ్ నా ఈ తొక్కలో పచ్చల చనిపోతేనేమో అసలు లైఫ్ లో సెటిల్ కానంట. వాళ్ళు వాళ్ళ ప్రైజెస్ అనేది మెన్షన్ చేసి ఒక మెసేజ్ పెట్టిండ్రు రిప్లైగా. కస్టమర్ తో మీరు మాట్లాడాల్సిన మాటలేనా అవి? అండ్ మనోడు మీ పికిల్స్ ఎందుకు అంత రేట్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే. దాంతో ఎన్ని బూతులు తిరుగుతున్నావు చూడండి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెల్లో ఇంకెక్కడ ఉండడు పని. అరే నీ అబ్బా, అసలు 1% కూడా సంస్కారం లేదు భయ్యా, 1% కూడా సంస్కారం లేదు. చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపాడదింగుద్ది. కాబట్టి నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాడి దగ్గర చేసేసుకుంటాడే. జస్ట్ వాడు ఇంత రేట్ ఉన్నాయంటే ఇంతలా అనాలా వాడిని? పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు, అంటే ఈ డైరెక్షన్ లో కాదు. దానికి ఇవిడ ఇచ్చిన రిప్లై చూస్తే నాకే కోపం వచ్చింది. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? గోల్డ్ ఏం కొనిస్తారా దానికి? ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? కానీ వీళ్ళు తిట్టిన బూతులు ఆషామాషి కాదు. గోల్డ్ ఏం కొనిస్తారా దానికి? బ్లడ్ వచ్చేసిందిరా.